వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న ఎంపీ మాలోత్ కవిత. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ సందడి, రేపటి నుంచి 1000 సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నపూర్లో వ్యాక్సిన్ టీకా రసాభాస, టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు తమదే అన్న టీఆర్ఎస్, బీజేపీది మాఫియా పార్టీ అన్న ఎమ్మెల్యే గాదిరి కిషోర్. సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో రెచ్చిపోయిన హిజ్రా, డబ్బులు దొంగలించాడని యువకుడిని చితకబాదిన హిజ్రా. ఇక జనవరి 16 నుంచి 140 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా హ్యాపీగా ఉన్నారని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో సీఎం కేసీఆర్ ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసేందుకు 22,732 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అధికారుల తర్వాత ప్రజలకు వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. రేపటి నుంచి అదనంగా 1000 వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. మాస్క్ శానిటైజర్ కంపల్సరీ అయిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళినా అయితే ప్రపంచంలో మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రకరకాల సూచనలు చేసినప్పటికీ ఈ రోజు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆల్ ఓవర్ వరల్డ్ మీకు వరల్డ్ అన్ని అడ్వాన్స్ కంట్రీస్ లైక్ మీకు చైనా కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇటువంటి దేశాలు కూడా ఓకే అంటే వాళ్ళు కూడా ఈ కరోనా వలన ఎంత సఫర్ అయ్యారో మనమందరం చూసాం. బట్ ప్రజలకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ ఒక భయానకమైనటువంటి వాతావరణం వచ్చినప్పటికీ సరే నువ్వు అర్లీగా ఇంత తొందరగా వస్తుంది వ్యాక్సిన్ ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సడక్ సురక్ష జీవన్ రక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో T20 ట్రాఫిక్ అవగాహన పరీక్ష యాప్ కప్ను హోంమంత్రి మహమూద్ అలీ, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ ప్రారంభించారు. గత సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో రాచకొండ కమిషనరేట్లో 562 మంది, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 254 మంది, సైఫాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 692 మంది మరణించారని ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటిస్తూ తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. वैलिड लाइसेंस होल्ड कर सकते हैं वही लोग इसमें आ सकते हैं, और उसके बाद अपना एज डालना एंड दे विल हैव द लिस्ट. दोनों में से कोई भी लैंग्वेज में टेस्ट कर सकते हैं. देन उसके बाद नेक्स्ट में सेट रहता है, कोई भी सेट जो है वो क्वेश्चन का वो सिलेक्ट कर सकते हैं. ना अगर करेक्ट नहीं है तो अपने आप वो देता. चलो नेक्स्ट. हाँ, दिस इज करेक्ट. तो करेक्ट में ग्रीन में अपने आप करेक्ट आ जाता. नेक्स्ट. बताओ, सिर्फ 2 क्वेश्चन करेक्ट है तो बाकी जो है वो रॉन्ग है. तो ట్రాఫిక్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ట్రాఫిక్ గురించి అవేర్నెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మన తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ జరుగుతుంది. అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడే మీకు అడిషనల్ సిపి గారు ఇన్ఫార్మ్ చేశారు. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ అంటే దిస్ ఇయర్ నుంచి అంటే వీక్ కాదు, ఎంటైర్ మంత్కి ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది. పర్పస్ అండ్ గర్ల్స్ 18 and above ఎవరెవరి దగ్గర లైసెన్స్ ఉంది, ఒక 20 క్వశ్చన్స్ ప్రకారం ఒక టెస్ట్ లాగే ఉంది.
అండ్ ఈ టెస్ట్లో ఎవరెవరికి మంచి మార్క్స్ వస్తే మన ట్రాఫిక్ వింగ్ తరఫు నుంచి ఒక కప్ ఇస్తున్నాము. సో పర్పస్ అంటే టు క్రియేట్ మోర్ అవేర్నెస్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. ఈ అందరు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 5 years 10 years తర్వాత మన సొసైటీకి, మన సిటీకి, మన స్టేట్కి దే విల్ బి ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్. డెవలప్మెంటల్ వర్క్, రోడ్ రిలేటెడ్ వర్క్ జరుగుతుంది. ఈ సందర్భంలో మన హైదరాబాద్లో ఇంకా ఒక పాజిటివ్ పాయింట్, లాస్ట్ 2-3 yearsలో రోడ్ యాక్సిడెంట్లో మన నంబర్ ఆఫ్ డెత్ ఈస్ కమింగ్ డౌన్ ఎవ్రీ ఇయర్. వీఆర్ ది ఓన్లీ సిటీ ఇన్ ఇండియా వేర్ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్లీ ఇది ఎంత. రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న వెలిమెల గ్రామ పంచాయతీ పరిధిలో 54 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన చెప్పారు. సేవానువృత్తా ప్రాజ్ఞాత్మ జ్ఞానదోతాం తతమసమనో మౌలిరత్నావలీనాం భక్త్యోత్రే కావగాఢా ప్రకటన సకటాత్కార సంగృహ్యమానాం కాంతద్రాగ్రాంగ్రిపీఠోదిత కనకరజః పింజరారంజితాశాః మాదివ్యమ్మ గుణానామజ్ఞానాం సచిదానంద సందోహదానాం సమనతాం. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 54 లక్షల రూపాయలతోటి 2.5 ఎకరాలు ఇది ల్యాండ్ అలాట్మెంటు. దీనికి ప్రహరీ గోడ, ఆఫీస్ బిల్డింగ్, అలాగే గేట్తో సహా పూర్తి భద్రత ఈ గోదాంకు కలిగడానికి ఇదంతా 54 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ రామలన్న గారు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. వ్యవసాయం పట్ల తెలంగాణ రాష్ట్రము, మన ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ గోదామ్స్ కానీ, ఈరోజు మన రైతు వేదికలు కానీ, రైతులందరూ సంఘటితంగా సమకూర్చుకొని వారు ఏ విధంగా మనం ఏ పంటలు పెట్టాలి, ఏ పంటకు ఏ మందు పెట్టాలి అనే ఆలోచనతోటి రైతులకు సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది, అగ్రికల్చర్ ఆఫీసర్, వాళ్ళతో చర్చించుకొని ఇవన్నీ ముందుకు సాగడానికి ఇవన్నీ రైతు బీమా, రైతు పెట్టుబడి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాద్ జిల్లా కురివి మండలంలో పర్యటించిన ఆమె పలు గ్రామాల్లో రైతు వేదికలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రెడ్డియానాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతులందరూ ఒకే చోటికి వచ్చి రైతుల సమస్యలపై చర్చించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలను చేపట్టిందని ఎమ్మెల్యే రెడ్డియానాయక్ అన్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు పోసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కూడా అన్ని విధాలు కూడా వారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని విధాలు కూడా ఏ విధంగా చూసుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, నేను కుమారులకి అందరూ కూడా ఎవరు చెప్పినా ఒకటే చెప్తుంటా, తల్లిదండ్రులు దైవం వాళ్ళని కష్టం కూడా అన్ని విధాలు కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా నేను చెప్పినటువంటి వాడిని. ఏదేమైనా ఇవాళ చాలా సంతోషం. ఒకటి, దేవయ్య గారు విగ్రహం, ఆ దేవయ్య గారు కుమారులు ఇవాళ ఈ స్థలాన్ని దాతగా వారి నాన్నగారి పేరు మీద మనకి డొనేట్ చేసి ఇక్కడ మనం రైతు వేదిక పెట్టుకోవటం, వారు కూడా ఒక పెద్ద రైతు, అసలు రైతు వేదికకి వారి స్థలం ఏమిటనేది ఆ కుటుంబానికి వారికి ప్రత్యేకంగా కూడా అందరి తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నేను చాలా చిన్నవాడిని. ఇంతకుముందు సోదరిమణి కవిత గారు చెప్పినట్టుగా వారి గురించి చెప్పాలంటే మాకు వారి వయసుకి మాకు చాలా తేడా ఉంది కాబట్టి, అయినప్పటికీ కూడా చిన్నప్పుడు నేను చూసిన కొన్ని విషయాలు చెప్పక తప్పదు. దేవయ్య గారు, వీరయ్య గారు ఈ బలపాలని
డబల్ ఓటు కాంపెల్లి వరకు 10 కోట్లతోటి ఇలా దాదాపు గవర్నమెంట్ స్కూలు దాదాపు నియర్ ₹1 కోటి ఒక కాలేజీ రూపంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందు నడిపిస్తూ మన నాయకుడు తప్ప ఇప్పటి వరకు కూడా కాంపెల్లికి అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు లేరు. మన రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా ప్రతి ఉప్పరవడంలో కానీ మన అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మన నాయకులు ఎంతో. ఊళ్ళో సర్పంచ్ అయితే మనంతా అడిగే పోయి అడితే వాడు చేస్తాడు చేయడు. మన తండాలో మనకెందుకు పెత్తనం ఉండదు, రాజ్యం ఉండి రావద్దు అని ఎన్నో ఉద్యమాలు చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ కేసీఆర్ వచ్చినాకనే మన తండాలో మనకు రాజ్యం వచ్చింది. రాజ్యం అంటే ఏంది? సక్రామ్ నాయక్ తండా సపరేట్ గ్రామ పంచాయతీ. అక్కడి నుంచి చెప్పినాం జనవరి వరకు 18 జనవరి వరకు 18 ఏళ్ళు నేను 50. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు తెలంగాణ రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే గాదిరి కిషోర్ పేర్కొన్నారు. కొంతమంది బీజేపీ నేతలు ఇటీవలే ఆ పార్టీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రగల్భాలు పలికారన్నారు. బీజేపీలో 172 మంది ఎంపీలపై 26 మంది కేంద్ర మంత్రులపై ఆరోపణలు ఉండటం నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీదే మాఫియా పార్టీ అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తుంది. నిజంగా సత్యహరిచంద్రుడు కనుక ఇప్పుడు బతుకుంటే ఓ 1,00,000 మంది సత్యహరిచంద్రుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంత అబద్ధాలు. పొద్దుగా లేస్తే నోటికి ఏదొస్తుంది 1-10 సార్లు చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించవచ్చు, ప్రభుత్వాన్ని పక్కతో పట్టించవచ్చు అనేటువంటి ఏదైతే గతంలో ప్రచారం చేసుకునే ఎన్నికల సందర్భంలో దాన్ని పునరావృతం చేసే విధంగా జరిగినటువంటి రాష్ట్ర సమావేశంతో జరిగింది. మాఫియాల గురించి మాట్లాడతారు. ప్రగతి నివేదిక సభ పెట్టుకొని ప్రగతి భవన్ కట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక లెక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబట్టేటట్టుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నటువంటి ఉద్యమ రథసారథి నేటి తెలంగాణ అభివృద్ధి సారథి కేసీఆర్ గారు ముందుకు సాగుతుంటే ఈ భారతదేశంలో మాఫియాని పెంచి పోషిస్తుందోరో, ఏ పార్టీలో మాఫియా అనుచరులు ఉన్నారో, ఏ పార్టీలో లంగలు ఉన్నారో, దొంగ ఉన్నారో ఒక్కసారి మీరు చూస్తే కనుక మనకే అర్థమైపోయేటువంటి పరిస్థితి. హత్యలు, అత్యాచారాలు, బందిపోటు, బ్యాంకు ఎగవేత, భూ కబ్జాలు, రేప్ కేసులు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రస్తుత క్యాబినెట్లో 26 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. 26 మంది. మరి ఎవడు లంగా ఎవడు దొంగ? ప్రజెంట్ ఉన్నటువంటి 26 మంది కేంద్ర మంత్రులకు చెప్పేది నేను చెప్పేది హత్యలు, అత్యాచారాలు, బందిపోట్లు, రాబందులు, గిదిపాల పరిస్థితి. ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మొత్తం 303 మంది ఉంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు ఫలానా కేసులో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 172 మంది. గిదిని చరిత్ర, గిదిని దిక్కుమాలిన పార్టీకి ఉండేటువంటి నిజాయితీ. నువ్వు కేసీఆర్ నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు. జగనన్న తలకాయవాడి మాట్లాడుతుండో, తలకాయ లేక మాట్లాడుతుండో, నోటికి ఎంతో శాతం మాట్లాడితే నాకు నడిచిపోద్దని మాట్లాడుతుండో. సరే ఏదో గఫలతా కరీంనగర్లో కార్పొరేటర్ ఉండే ఏదో కలిసి వచ్చిన జరంతా ఎంపీ అయ్యిండు. అసలు భారతదేశంలోని ఆర్థిక పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అసలు బడ్జెట్ ఎట ప్రవేశపెడతారు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందా వెనకకు పోతుందా, ఈ విషయాల మీద అవగాహన లేకపోతే బోడి సంజయ్ అంటోడు. సరే ఈయనకి హిందీ ఇంగ్లీష్ రాకుండా ఆమెకు నిర్మలా సీతారామన్ తెలుగు వస్తుంది, మీ ఆర్థిక మంత్రి ఇక్కడ కూకోను. మేము చెప్తున్నాయి కాదు, కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి, అన్ని సూచికలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి. ఉత్తగానే ఆడ కూకొని మాఫియా జ్వరపడ్డది, ఒక అవకాశం ఒక సందర్భం వస్తే మాట్లాడు, అభివృద్ధి కోసం మాట్లాడదామా, ఎవడు మాఫియాను మాట్లాడదామా, చర్చ పెట్టు, నేనే వస్తా నువ్వురా. బెంగళూరు జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై తుండుపల్లి గ్రామం రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు బెంగళూరు నుండి హైదరాబాద్కు వస్తున్న ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా దాదాపు 40 బస్సులను తనిఖీలు నిర్వహించడం జరిగిందని, వీటిలో రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించకుండా ప్రయాణికులతో పాటు ఓవర్లోడ్తో వెళ్తున్న 5 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.
తినొద్దు, డ్రంక్ అయితే మందు తాగి బండి నడపొద్దు, ఎందుకంటూ మాట్లాడుతూ బండి నడపొద్దు. ఇవన్నీ ఉద్దేశించుకొని మన భారతదేశ ప్రభుత్వము రవాణా శాఖ తరఫు నుంచి రోడ్డు భద్రతా ఉత్సవాలని ప్రతి సంవత్సరము జరుపుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుతూ ఉంది. ఈ ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ ఎక్కువ జరగకూడదు. ఎక్కువ జరగకూడదు అంటే చాలా మంది అందరిలాగే బండి నడిపిస్తుంటూ తర్వాత చెప్పుకొని కూడా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం పాటిస్తే యాక్సిడెంట్స్ అనేది తక్కువ జరుగుతాయి. మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ ఏం సమస్య ఉంటుంది. దయచేసి ఇది పాటించామని మేము కోరుతా ఉన్నాము. మన రంగారెడ్డి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈ ప్రచారం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ పాటించి మా రవాణా శాఖ ఆదేశాలు అందించాలని మేము భావిస్తున్నాము. జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 10 లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజీ, 5 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణాలకు మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ తాళపల్లి సంగీత మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णतस्रजां शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते। ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సిన్ టీకా కార్యక్రమం రసాభాసగా మారింది. టీకా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు ఏర్పాటు చేయలేదని స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందిని నిలదీశారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మధ్యలో జోక్యం చేసుకోవడంతో దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. బీజేపీ ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని రద్దు చేసి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జెడ్పీటీసీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నియంత పాలన వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బొమ్మ పెట్టినప్పుడు మా మోదీ గారి బొమ్మ ఎందుకు పెట్టాలి అని అడిగినాం. దానికి మీరు మాకు వివరణ ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు మీరు వివరణ ఇవ్వాలా, మీకు అడిగినప్పుడు ఎంపీపీ వివరణ ఇవ్వాలా, మాకు మీరు ఇవ్వాలా కదా. మీరు ఇచ్చేటప్పుడు ఆయన మాట్లాడే అవసరం ఉందా? సరే, మరి ఆయన ఏమంటున్నాడు, నేను దీనికి బాస్ని, నేను దీనికి చైర్మన్ని కాబట్టి నేనే ఈడ బాస్ అని అంటే, మరి మమ్మల్ని ఎందుకు పిలిచి అవమానపరుస్తున్నారు మీరు? అదే అడుగుతున్నాం. ఆయన అవసరం లేదు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మోదీ గారు ఎవరు బోల్కే బోల్ రहा हूं. మోదీ గారు ఎవరని అన్నా నేను తెలుసా? గట్టిగా చెప్తే నేను కూర్చుండ పెట్టిందే నేను, నువ్వు ఇంకా మాట్లాడే అధికారమే లేదు. భయపడుతున్నావు. ఎవరైనా చెప్పాలా? నీకు అవసరం లేదు. ఏం అడుగుతున్నావు? నేను అడుగుతున్నా. ఏం రూల్స్ ప్రకారం నీకెంత అధికారం ఉన్నది? డైరెక్ట్ ఎలక్టెడ్ ని జిల్లాలో మండల ప్రెసిడెంట్ ఉండొచ్చు. నువ్వు ఎట్లా తీస్తావా? మా మోడీకి అవమానం జరిగినప్పుడు ప్రధానమంత్రికి అవమానం జరిగింది. దేశ ప్రధానమంత్రికి అవమానం జరిగింది కాబట్టి మేము ఏమని చేస్తాం? మోడీ గారు ఎవడు అని అంటున్నాడు. మీకు ఎవరైనా అనవచ్చు, మేము తీయరారా? వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్రంలో, కేంద్రం ఫోటో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల అంతారం గ్రామంలో ఘనంగా V3 న్యూస్
క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను గ్రామ సర్పంచ్ వెంకటయ్య, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీధర్, పరశురాములు, కోఆప్షన్ మెంబర్ నగేష్, గ్రామస్తులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా V3 న్యూస్ క్యాలెండర్ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్కి గ్రామస్తులకు V3 న్యూస్ రిపోర్టర్ పి రవి క్యాలెండర్ను అందజేశారు. V3 న్యూస్ క్యాలెండర్ తలకొండపల్లి మండల జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, శ్రీమతి తిరుమణి నిర్మల, శ్రీశైలం గౌడ్ ఎంపీపీ ఆవిష్కరణ చేసి అందజేశారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల చిన్న పెండియాల గ్రామంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లింగారెడ్డి ఆధ్వర్యంలో కడియం యువసేన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ కడియం యువసేన ద్వారా 5 సంవత్సరాలుగా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మచ్చలేని నాయకుడు కడియం శ్రీహరి అని, అలాంటి వారి నాయకత్వంలో కడియం యువసేన ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సమ్మయ్య, రైతు కోఆర్డినేటర్ జనగం యాదగిరి, కడియం యువసేన అధ్యక్షులు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి కడియం యువసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేద పిల్లలకు స్కూల్స్కు సంబంధించిన నోట్బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ కానీ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందినాం. మరియు ప్రపంచంనే గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కానీ పెద్ద మొత్తంలో బీద ప్రజలకు సాయం చేసినందుకు కడియం యువసేనకు మా చిల్పూర్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి దీనికి కారకులైన మన నియోజకవర్గ నాయకుడు కడియం శ్రీహరి గారు, మరి ఆనాడు సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ మెడలు వంచి దూరదృష్టితోటి దేవాదుల ప్రాజెక్టును ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఒక కొత్త చరిత్ర తిరగరాసి, మరి ఆ గోదావరి నీటితో ఆనాడు తాగునీటికి ఇబ్బంది ఉన్న రోజుల్లో మరి ఇప్పటి పరిస్థితి తాగునీటిని మొదలుకొని సాగునీటి వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమైందంటే దానికి ప్రధాన కారణం ఆ గోదావరి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినందుకు మరి గణపురం నియోజకవర్గం తరఫున కడియం శ్రీహరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈనాడు రాజకీయంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకునిగా ప్రభుత్వంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆ మనిషి యొక్క నిజస్వరూపం, మనిషి యొక్క మానవత్వం, సారి యొక్క నిజాయితీ ఈనాడు ఈ రాష్ట్రాన్ని. సిరిసిల్ల పాత బస్టాండ్లో హిజ్రా రెచ్చిపోయాడు. బస్టాండ్లో నిద్రిస్తున్న హిజ్రా జేబు నుంచి డబ్బులు దొంగిలించాడని ఆరోపణతో యువకుడిని హిజ్రా చితకబాదాడు. తన ఫోన్, పర్సులో ఉన్న 8,000 రూపాయలు అపహరించాడని ఆరోపిస్తూ హిజ్రా దాడి చేశాడు. ఇష్టానుసారంగా బూతులు తిడుతూ యువకుడిని ఈడ్చుకుంటూ బస్టాండ్లో నానా హంగామా చేశాడు. హిజ్రా దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్కి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
రైతులు పంట రుణం తీసుకొని అప్పు కట్టలేదనే కారణంతో బ్యాంకు అధికారులు రైతు బంధు డబ్బులు రైతులకు ఇవ్వరా అని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. చుండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో జమ అయిన రైతు బంధు డబ్బులు రైతులు పంట రుణం చెల్లించలేదని లింకు పెట్టి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. డబ్బులు బ్యాంక్ అధికారులు రైతులకు ఇవ్వడం లేదు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని రైతు ఖాతాలో జమ అయినటువంటి రైతు బంధు డబ్బులు ప్రతి రైతుకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం. ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ రైతులకు రుణమాఫీ సకాలంలో చేయకపోవడం వల్ల వారి పంట రుణాలు రెన్యువల్ కాలేదు. దీంతో ఈ జమ అయినటువంటి డబ్బులను అప్పు చెల్లించలేదన్న కారణంగా బ్యాంక్ అధికారులు రైతులకు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న ఎంపీ మాలోత్ కవిత. తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ సందడి, రేపటి నుంచి 1000 సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి తలసాని. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో వ్యాక్సిన్ టీకా రసాభాస, టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే, బీజేపీది మాఫియా పార్టీ అన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో రెచ్చిపోయిన హిజ్రా, డబ్బులు దొంగలించాడని యువకుడిని చితకబాదిన హిజ్రా. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.